ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం, కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా రంగా గారి అభిమానులు మరి స్థానికంగా ఉన్నటువంటి మండల రెవెన్యూ కేంద్రాల్లో వారు అర్జీలు కూడా ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్సిడర్ కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఆ ఫలితం 11 స్థానాలకైనా పరిమితమయ్యాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు దోచుకోవటం, రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా స్కాములు చేయటం, సో ఇవన్నీ కూడా మరి చాలామంది ప్రజల మనోభావాలు ఆయన దెబ్బతీయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణమయ్యాయి. అయితే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి జిల్లాలకి మరి ఆ జిల్లాల్లో భాగంగా మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలనేటువంటి ఒక ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని పత్రికలు కూడా రాసుకొచ్చాయి. ఇకపోతే రాష్ట్రంలో కొత్త జిల్లాలపై జోరుగా ఊహాగానాలు పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల విలీనం, మార్పులు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం 6 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని ఇటీవల సమావేశమైనటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రోజు 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ హయాంలో 26 జిల్లాలకు పెంచారు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరి చాలా వరకు కూడా అశాస్త్రీయంగా జరిగిందనేటువంటి వాదనలు, అభిప్రాయాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్థానికంగా ప్రజల మనోభావాలకు తగిన గుర్తింపు ఇవ్వకుండా పేర్లు పెట్టారు, హద్దులు సైతం వివాదాస్పదంగా మారాయనేటువంటి అనేకమైనటువంటి విమర్శలు గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా పేర్లు పెట్టిన పరిస్థితి. మరి వంగవీటి మోహన్ రంగా గారు అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఆంధ్రప్రదేశ్లో 90% గ్రామాల్లో ఆయన విగ్రహం ఉంది. మరి అలాంటి ఆయన పేరు పెట్టలేదు మరి ఒక జిల్లాకి. సో ఇలాంటి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. చాలామంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో కొత్త జిల్లాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి, పోలవరం ఈ 2 కూడా ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించేటువంటి ఆలోచనలో మరి కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇకపోతే అర్బన్ ప్రాంతాల్లో గ్రామాల విలీనం, శ్రీ బాలాజీ జిల్లాగా తిరుపతి జిల్లాకి, అదేవిధంగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు, బాపట్లకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు, పల్నాడుకి జాషువా గారి పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో చూశారు కదా, తిరుపతికేమో శ్రీ బాలాజీ జిల్లాగా, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు, బాపట్లకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు, పల్నాడుకు జాషువా గారి పేరు. సో ఈ విధంగా ఇందులో ప్రధానంగా చూస్తే ఇంకో 2 కీలకమైనటువంటి అంశాలు, మరి ఏదైతే పోలవరం, అమరావతి ఈ ప్రాంతాల్లోని ఇవి రెండింటిని కూడా 2 జిల్లాలుగా ప్రకటించేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక వంగవీటి మోహన్ రంగా గారి ఎపిసోడ్కి వద్దాం. మొట్టమొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా విజయవాడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగా గారు అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభంజనాన్ని తట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాడు. అంటే దాదాపు ఎన్టీ రామారావు గారి మీద గెలిచినట్టే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే. ఇక ఆ తర్వాత అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకున్నాడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆనాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆయన హత్య 1988 డిసెంబర్ 26, ఆ తర్వాత జరిగినటువంటి హింసాకాండ, ఆయన అభిమానుల ఆగ్రహం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమార్ గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే విజయవాడ తూర్పుకి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన కుమారుడు వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు మరి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యంలో చేరి ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 2 ఎన్నికలు పోటీ చేయనటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అటు ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక టైగర్గా పిలువబడ్డాడు అనమాట. ఆనాడు ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా గారు అంత స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. మరి కాపునాడు మీటింగ్ పెట్టి 15 లక్షల మందిని మరి కృష్ణానదీ తీరాన జన సమీకరణ చేసినటువంటి నాయకుడు ఆయన. అన్ని సర్వకుల సంక్షేమ కాపునాడు అని పెట్టారు. అన్ని సామాజిక వర్గాలు ఆ రోజు ఆయనకు మద్దతు పలికాయి. సో అసలు ఆయన ప్రభంజనం గురించి చెప్పుకుంటే అది ఒక రోజల్లా పడుతుందన్నమాట. అలాంటి నాయకుడు
చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన వేసినటువంటి ఒక ముద్ర సమాజం మీద అది ఈ రోజుకి కూడా ఎంత బలంగా ఉందనేది అందరికి తెలిసినటువంటి అంశం. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి నాయకుడికి ఇంతవరకు కూడా సరైన గుర్తింపు లేదు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నాయకులకున్న గుర్తింపు మరి తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని, తన ప్రాణాన్నే ప్రజలకు అర్పించిన ఈ మహానుభావుడికి లేకపోవడం అనేది రాష్ట్రంలో చాలామంది ప్రజలకి కాస్త అసహనం, అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం 1988లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి అధ్యక్షతలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగా గారు హత్యకు గురయ్యారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు కుట్ర పన్నారనేటువంటి ఆరోపణలు ఈ రోజుకి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ తర్వాత ఆయన కుమారుడు వంగవీటి రాధా గారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లా కనుక పెడితే, ఎందుకంటే గతంలో చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాను రెండుగా చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా పెట్టారు, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాని ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. మరి రంగా గారు మరి ఎన్టీఆర్ జిల్లా కింద ఉన్నటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు అక్కడైనా పెట్టవచ్చు, లేదా ఆయన పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఉయ్యూరు దగ్గర కాటూరు కాబట్టి అది ప్రస్తుతం మరి కృష్ణా జిల్లా కింద ఉంది కాబట్టి అక్కడైనా కూడా ఆయన పేరు పెట్టవచ్చు అనేటువంటి రకరకాల అభిప్రాయాలు కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు మరి ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి పేరు విజయవాడ జిల్లాకి పెట్టారు కాబట్టి మరి మచిలీపట్నం కేంద్రంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లా, వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా అని చెప్పేసి ఆయన పేరు కనుక పెడితే ఖచ్చితంగా ఆయన అభిమానులు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నెత్తి మీద పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకుడు అంటే ప్రతి గ్రామంలోనూ 10 మంది రంగా గారి పేరు పెట్టమని అర్జీలు ఇస్తే కనీసం పట్టించుకున్నటువంటి, అది అమాయకత్వమా లేకపోతే అహంకారమా తెలియదు కానీ లెక్కలేనితనం అనమాట. కానీ ఆ లెక్కలేనితనం ఆయన్ని 11 స్థానాలకు పరిమితం చేసింది. ఈ రోజు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారి పేరును గనక ఒక జిల్లాకు గనక పెడితే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి అశేషమైనటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ కూటమి పార్టీలతోటి మరొక దశాబ్ద కాలం పాటు ఉంటాయి అని చెప్పడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినటువంటి ఆయన ఒక డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి ఆయన హత్య జరిగిందో, మరి ఏ తెలుగుదేశం పార్టీ నేటికి కూడా ఈయన రంగా గారి హత్యకు ఆ పార్టీయే కారణం అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటుందో, మరి ఆ తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. మరి ఎందుకంటే అది ఈయన పేరుని కనుక జిల్లా కనుక పెడితే వారి మీద ఉన్నటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో అది శాశ్వతంగా రూపుమాపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మచ్చ శాశ్వతంగా తొలగిపోయేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సో కాబట్టి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టేటువంటి అవకాశం ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అందులోనూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కాపు సామాజిక వర్గం. సో ఆ సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నారు. ఇప్పుడు కనుక కృష్ణా జిల్లా కనుక రంగా గారి పేరు పెడితే అటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గతంలో మరి వాళ్ళ మీద పడిన నిందలన్నీ కూడా తొలిపే అవకాశం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి రంగా గారికి ఘనమైన నివాళి ఆయన అర్పించాడని చెప్పేసి ఆయనకి కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఈ సామాజిక వర్గాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, వంగవీటి మోహన్ రంగా గారు గొప్ప నాయకుడు, ఆయన పేరు మాట్లాడకుండా అసలు ఈ బెజవాడ మహానగరంలో రాజకీయాలే మనం మాట్లాడలేమని చెప్పేసి బెజవాడ సాక్షిగా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వానికి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అశేషమైనటువంటి లక్షలాది మందిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానుల కళ మరి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం.